హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. మనం కోడింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా మనం ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఇలాగే మనం డైలీ సాల్వ్ చేస్తాం. మీరు ఇలాగే డైలీ నాతో పాటు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లం ఇంక్రిమెంటింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ముందుగా మనం అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి పైథాన్ ఆన్లైన్ కంపైలర్. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బ్రౌజ్ చేసి మనం డైరెక్ట్గా పైథాన్ కోడింగ్ చేయొచ్చు. ఇక్కడ మనకు సపరేట్గా ఏం విజువల్ స్టూడియో కోడ్ లేకపోతే అనకొండా లేకపోతే పైచాన్ ఇలాంటి టూల్స్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా మనం కోడింగ్ చేయొచ్చు. ఇది బెస్ట్ చాయిస్, ఎందుకంటే మనం సింపుల్ కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి చేయాలనుకుంటే ఇది చాలా బెస్ట్ చాయిస్. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎక్కడున్నా జస్ట్ కోడింగ్ అనేది చేయొచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో, లైక్ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయండి అని, వాళ్ళు కూడా రికమెండ్ చేసేది పైథాన్ ఆన్లైన్ కంపైలరే. సో మీ ఇష్టం, ఏదైనా ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేయండి. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఇంక్రిమెంటింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. మనం ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఇది 5 rows ఉన్నాయి టోటల్గా. ఈచ్ రోలో ఈచ్ ఎలిమెంట్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. హౌ మెనీ టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది? ఫస్ట్ రోలో 1 time, సెకండ్ రోలో 2 times, థర్డ్ రోలో 3 times, అలాగే 4 రోలో 4 times, అలాగే ఫిఫ్త్ రోలో 5 times. అండ్ మీరు కన్నా చూసినట్లయితే సేమ్ ఎలిమెంటే ఇంక్రిమెంట్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ని బట్టి. ఫస్ట్ రోలో అయితే 1 అనేది సేమ్ 1 లాగే ఉంది, 2 అనేది ట్వైస్ 2 times ప్రింట్ అయింది, 3 అనేది 3 times ప్రింట్ అయింది, ఫోర్త్ రోలో 4 అనేది 4 times ప్రింట్ అయింది, ఫిఫ్త్ రోలో 5 అనేది 5 times ప్రింట్ అయింది. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు పైథాన్లో? సో ముందుగా మనం దీన్ని చూసినట్లయితే మనకు ఫర్ లూప్ అనేది కావాలి. మనం అందుకే ఏం చేస్తాం అంటే ఫర్ లూప్ కావాలి మనకి 5 times ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఏం చేద్దాం, వన్ టు 6 అంటే 5 వరకు ప్రింట్ అవుతుంది, 6 దగ్గర స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రింట్ చేయాలి. దేన్ని ప్రింట్ చేయాలి? ఐని ప్రింట్ చేద్దాం. ఐని ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది 5 times ఇంక్రిమెంట్ అవుతుంది. ఎవ్రీ టైం ఐ అనే నెంబర్ని మనం ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ చూద్దాం ఏమవుతుందో. సో అది 1 2 3 4 5 అని 5 times ప్రింట్ చేస్తుంది కంటిన్యూస్గా. అంటే ఇది కరెక్ట్గా 5 times రన్ అవుతుంది. మనకు 5 rows అయితే వస్తున్నాయి, కాకపోతే మనకి ఇలా ప్యాటర్న్ రావట్లేదు. మనకి ఇలా ప్యాటర్న్ రావాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనం ఐ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలి? ఐ టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే, మనం ఒకసారి చూద్దాం ఐ అనేది ఐ టైమ్స్ ప్రింట్ చేస్తే ఏమవుతుందో. మనం మల్టిప్లికేషన్ చేస్తున్నామా? ఇక్కడ మనం కన్నా చూసినట్లయితే ఐ అనేది ఇంటిజర్ అనమాట. మనం ఇంటిజర్తో మల్టిప్లై చేస్తే ఇలాగే అవుతుంది. మనం అలా కాకుండా అదే దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో. చూద్దామా? అంతే. ఇప్పుడు అది మల్టిప్లికేషన్ చేయదు, ఇన్స్టెడ్ దీన్ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ని ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో దీన్నే ఇంక్రిమెంటింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. అలాగే ఇప్పుడు మనం నెంబర్ ప్యాటర్న్ చేసాం కదా, సేమ్ ఇలాగే మనం ఆల్ఫాబెట్ ప్యాటర్న్ చేద్దాం. అంటే ఒకవేళ మనం దీన్ని ఇలా ప్రింట్ చేయాలనుకోండి, ఆల్ఫాబెట్ ప్యాటర్న్ సేమ్ ఇంక్రిమెంటింగ్ ట్రయాంగిల్ వేలో.
ఎలా చేయొచ్చు? సేమ్ ఫర్ లూప్ అయితే కామన్. ఫర్ లూప్‌ని మనకు 5 రోస్ కావాలి. 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే మనకి ఐని టైమ్స్ ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏని ఎలా ఐడెంటిఫై చేయాలి పైథాన్ ప్రోగ్రామింగ్‌లో? అప్పుడే మనం సిహెచ్ఆర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సిహెచ్ఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఆస్కీ ఫామ్‌లో 65 అనేది ఏ అనే ఆల్ఫాబెట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. 66 అనేది బి, అలాగే 67 సి, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సిహెచ్ఆర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి 64 అంటే మనం ఇక్కడ ఎవ్రీ టైం ఐతో సమ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఫర్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇది ఏ. సెకండ్ టైం 2 అవుతుంది. అప్పుడు ఇది బి. అంటే సేమ్ ఇదే ప్రోగ్రామ్‌నే మనం ఆల్ఫాబెట్స్‌కి యూజ్ చేయొచ్చు. విత్ జస్ట్ అ సింపుల్ చేంజ్. సిహెచ్ఆర్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి టు రిప్రజెంట్ ఆల్ఫాబెట్స్. చూడండి. ఇప్పుడు సేమ్ ఇలాగే స్టార్ ప్యాటర్న్ని ప్రింట్ చేద్దాం. స్టార్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇలాగే. నాకు తెలిసి మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే మనం ఎక్కడ చేంజ్ చేయాలో. మనం ఫస్ట్‌లో ఏం చేసాం? ఇంటూ ఐ టైమ్స్ ప్రింట్ చేసాం. ఇక్కడ మనం ఐ టైమ్స్ దేన్ని ప్రింట్ చేయాలి? స్టార్ అనే సింబల్‌ని ప్రింట్ చేయాలి. అంటే స్టార్‌ని యూజ్ చేయాలి. అంతే. సింపుల్. సో, ఈ విధంగా మనం ప్యాటర్న్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ రియల్‌గా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలన్నా, ఫర్ లూప్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలన్నా, ఇవి నిజంగా చాలా హెల్ప్‌ఫుల్ అయితాయి. సో, ఇలాగే మనం రోజు డైలీ ఒక్కొక్క కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈజీగా మనం ఇంటర్వ్యూస్ కానీ, ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కోడింగ్ రిలేటెడ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని అండ్ ఫాలో టార్గెట్ 45. థ్యాంక్ యూ.